తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రి కాకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అసలు బీజేపీ ప్రభుత్వానికి విజయ్కి టీవీకే పార్టీకి సంబంధం ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతిలో మెజారిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. సో మెజారిటీ లేకుండా ఎవరు ముఖ్యమంత్రి కాలేరు. విజయ్ గారు 108 సీట్లు వచ్చారు, మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆగిపోయారు. సో ఖచ్చితంగా మెజారిటీ ఉన్నప్పుడే గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి అనుమతిస్తారు. అదేవిధంగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవడానికి సమయం ఇస్తారు. అంతేగాని ఆయనకి 10 మంది ఎమ్మెల్యేలు తక్కువయ్యారు. ఆల్వేస్లో ఆయన కాంగ్రెస్తో కలిశారు. కాంగ్రెస్ వాళ్ళకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 108 ఒక 5 చూస్తే ఇంకా 5 మంది ఎమ్మెల్యేలు కావాలి. 5 మంది ఎమ్మెల్యేలు లేకుండా ఆయన వచ్చి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానని అడిగితే ఆల్వేస్లీ గవర్నర్ గారు అడ్డుకుంటారు. అందులో బీజేపీ పార్టీకి ఏంటి సంబంధం? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తమిళనాడులో జరిగేదానికి ఏంటి సంబంధం? మెజారిటీ లేనప్పుడు ఎవరికి ఇదే పరిస్థితి వస్తుంది. మెజారిటీ నిరూపించుకోవాల్సిన బాధ్యత, మెజారిటీ సమకూర్చుకోవాల్సిన బాధ్యత జోసెఫ్ విజయ్ మీద ఉంది, బీజేపీ ప్రభుత్వం మీద కాదు. దయచేసి బీజేపీని ఇందులోకి లాగద్దు. మెజారిటీ ఉన్న వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి అవుతారు. అది దయచేసి తెలుసుకోండి. జై హింద్.